ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆయన చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం పవన్ కళ్యాణ్ కనుక క్షమాపణలు చెప్పకపోతే సినిమా 2 రోజులు కూడా ఆడదు అనే అర్థం వచ్చేలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొకసారి పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్పటి పరిస్థితిని బట్టి పవన్ కళ్యాణ్ మీద అటువంటి వ్యాఖ్యలు చేశాను, అలా మాట్లాడాలంటూ చెప్పుకొచ్చారు. ఆయన 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి అంటూ కూడా కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పుడూ రాష్ట్రాల మధ్య స్నేహం కొనసాగాలంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చంద్రబాబు విజన్ 2020కి ప్రతిరూపమే హైదరాబాద్ అంటున్నారు ఆయన. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఇప్పుడు చంద్రబాబుని ఆహ్వానించడానికి వచ్చాను అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంట్రెస్టింగ్గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన. సో ఈ క్రమంలో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆహ్వానించడం కోసం అక్కడికి వెళ్ళారు. చంద్రబాబును కలవడానికి ఆహ్వానించడానికి వెళ్ళారు. ఈ క్రమంలో మీడియా ఆయనను ప్రశ్నించింది. ఈ సందర్భంలోని ఆయన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించడానికి వెళ్ళిన క్రమంలో ఆయనను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నారు, ఈ అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇలాగా మనుషులు కలిసి ఉన్నారు, దాని మీద అయిపోయింది అనుకుంటే ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం. ఇలాగా మనుషులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దాని మీద అయిపోయింది అనుకుంటే ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం. ఇలాగా మనుషులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దాని మీద అయిపోయింది అనుకుంటే రైట్, అయ్యింది ఏదో అయ్యింది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చాను, ఆహ్వానించడానికి వచ్చాను కాబట్టి ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అంటే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఆహ్వానించడానికి వచ్చాను. సో ఈ క్రమంలో నేను చేయాల్సిన స్టేట్మెంట్స్ అంటే నేను మాట్లాడాల్సిన మాటల గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడుండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నాను మాట. ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. రైట్, అది కొద్ది రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలను మీరు చూశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ చూసాం. ఎందుకంటే ఆ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు ఇక తెలంగాణ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు, పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా రియాక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ చూసాం. ఒక ఫియర్స్ అటాక్ అనేది ఆ రోజు మనం చూసాం. సో ఈ క్రమంలోని బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు తెర మీద తీసుకొచ్చారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఒకవేళ కనుక క్షమాపణ చెప్పకపోతే 1-2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడకపోవచ్చు అని అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఈ క్రమంలో ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించేందుకోసం వెళ్ళిన క్రమంలో ఆయన రియాక్ట్ అయ్యారు. సో ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు చూశారు. ఈ రోజు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. దాని మీద అయిపోయింది అనుకుంటే ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం. ఇలాగా మనుషులు కలిసి ఉండాలి,
మనసులు కలవాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దాని మీద అయిపోయింది దాని గురించి దాని కూడా ఎక్కువ ఇక వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఇవన్నీ విమర్శించడం మంచి పద్ధతి కాదు. ఇది మనం గతంలో కలిసి ఉన్న రాష్ట్రం, ఇలాగా మనసులు కలిసి ఉండాలి, మనసులు కలవాలి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దాని మీద అయిపోయింది దాని గురించి దాని కూడా ఎక్కువ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.